హలో, ఎలా ఉన్నారు? ఇవాళ మనం చారు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చారు అనేది ఒక మంచి ఎపిటైజర్. అలాగే జలుబు వచ్చినప్పుడు ఇది తాగితే మనకి గొంతులో మంచి రిలీఫ్ వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? 1 గ్లాసు ధనియాలు, 1/2 గ్లాస్ కందిపప్పు, 1/4 గ్లాస్ శనగపప్పు, 1/2 గ్లాస్ ఎండుమిర్చి, ఒక 5 స్పూన్స్ మిరియాలు, ఒక 3 స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే తడి లేని కరివేపాకు. ఇవన్నీ ఒక కడాయిలో వేసుకుని ఒక్కసారి వేయించుదాం. అది కూడా కొంచెం వేడెక్కితే చాలు. మీకు ఎండ బాగా ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ముందుగా కడాయిలోకి మెంతులు, తర్వాత కందిపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు, 1/4 గ్లాస్ శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు. వేడెక్కేంత వరకు వేయించుకోవాలి. మీకు కనుక ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు. చూసారా, ఈ కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో స్టవ్ కట్టేసుకుని దీంట్లో మనము 1 స్పూన్ పసుపు, అలాగే ఇంగువ వేసుకుని చల్లారాక అప్పుడు మిక్సీలో పొడి చేసుకోవాలి. చల్లారింది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక ఈ పౌడర్ ఒక బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఒక 3 months అన్న ఉంటుంది. ఈ చారు పొడి చేయడం మా మీనా ఆంటీ నేర్పించారు. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఓకే, బాయ్.